అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. కొలువుల జాతర ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా ఈ జాతర కొనసాగుతుంది. ప్రతి ఏటా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఏదో ఒక దాంట్లో జాబులు పడుతూనే ఉంటాయి. మనం ఇవాళ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో పడ్డాయని ఒకసారి చూస్తే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇందులో ఇందిరాగాంధీ IGCAR ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సైంటిఫిక్ ఆఫీసర్లు పడ్డాయి. ఎక్కడంటే తమిళనాడు పక్కనే, మన పక్క రాష్ట్రం ఉంటుంది, చాలా దగ్గర. కల్పక్కం అంటే పక్క రాష్ట్రంలోనే తమిళనాడు. కల్పక్కంలో అటామిక్ ఎనర్జీ విభాగంలో ఈ పోస్టు పడ్డాయని చెప్పుకోవచ్చు. 91 ఖాళీల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన దరఖాస్తు కోరుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చాలా సింపుల్. ఇప్పుడు జుట్టున్నమ్మ ఏకోపేషన్ అద్భుతంగా ఉంటుంది అనటానికి మనం చాలా చదువుతున్నాం. ఇది రకరకాల ఎగ్జామ్లకు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్టు గ్రూప్ ఫోర్త్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, వీటన్నిటికీ ఏ సిలబస్ ఉంటుందో దేశవ్యాప్తంగా జరిగే SSC కావచ్చు, వీటన్నిటికీ అదే సిలబస్ ఉంటుంది. RRB కావచ్చు, రకరకాల ఇన్స్టిట్యూట్లలో, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు నోటిఫికేషన్లు పడతాయి. చాలా ఈజీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇప్పుడు అన్ని రీజనల్ లాంగ్వేజ్లో పరీక్షలు పెడుతున్నారు దేశవ్యాప్తం కూడా. దాంతో చాలా సులభంగా ఉంటుంది. అయితే ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్ మొత్తం 91 విభాగాల్లో 91 ఖాళీలలో భర్తీ చేస్తున్నారు. 91 ఖాళీలను భర్తీ చేస్తున్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్. అందులో సైంటిఫిక్ ఆఫీసర్లు 34 పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్లు 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 12, నర్సు 27, ఫార్మసిస్ట్ 14, టెక్నీషియన్ 3. ఈ విధంగా నోటిఫికేషన్ పడ్డది. దీంతో వివిధ విభాగాలు చూసుకుంటే అందులో ఏ విభాగాల్లో ఇవి ఉన్నాయని చూసుకుంటే ఒకసారి జనరల్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, డెంటల్, ప్రోస్టోడాంటిస్ట్, అనస్థీషియా, గైనకాలజీ, ఆప్థమాలజీ అంటే రోగాలను చూసేదా అది, రేడియాలజీ, పీడియాట్రిక్స్ పిల్లలది, ENT, న్యూక్లియర్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హ్యూమన్ అండ్ మెడికల్ జెనెటిస్ట్, జనరల్ డ్యూటీ, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్, ఫిజియోథెరపీ, మెడికల్ సోషల్ వర్కర్, పాథాలజీ అంటే రోగాలను చూసేది, రేడియోగ్రఫీ. ఈ విధంగా ఇలాంటి ఆర్థోపెడిక్ టెక్నీషియను, ECG టెక్నీషియను, కార్డియో సోనోగ్రఫీ టెక్నీషియన్, ఇలాంటి పోస్టులను పడ్డాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో కొన్నిటికి ఇంటర్ అర్హత ఉంది, కొన్నిటికి డిప్లొమా అర్హత ఉంది, కొన్నిటికి నర్సింగ్ ఉంది, కొన్నిటికి డిగ్రీ, కొన్నిటికి MBBS ఉంది, MS ఉంది, MD ఉంది. ఈ విధంగా ఇలాంటి PG డిప్లొమాతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మంచి, ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే వయసు ఏంటని ఒకసారి చూస్తే ఇందులో పోస్టులను అనుసరించి 18 నుంచి 50 ఏళ్ళ వయసు చాలా మంచి ఏముంది. 50 ఏళ్ళ దాకా రకరకాల మంచి ఏజ్ అన్నట్టే. ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు చెప్పుకోవచ్చు. చాలామందికి అర్హత ఉంటుందని చెప్పుకోవచ్చు. రాత పరీక్ష, ట్రేడ్, దాంతోపాటు స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపికలు చేస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ అభ్యర్థుల పోస్టు కోడ్ను అనుసరించి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC ST దివ్యాంగులకు, మహిళలకు ఫీజులో మినహాయింపు కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం. అంతేకాకుండా దేశంలో చాలా నగరాలు, ఈవెన్ హైదరాబాదులో కూడా మనకు ఎగ్జామ్ ఉంటుంది. దాంతో ఏంది, డోంట్ వర్రీగా మనకి ఎక్కడ పడితే అక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. ఆన్లైన్లో చివరి దరఖాస్తుకు జస్ట్ ఒక 4-5 రోజులే ఉంది. దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 30వ తేదీ లాస్ట్ డేటు, దరఖాస్తుకు లాస్ట్ డేటు. www.IGCAR దీంట్లో www.IGCAR.gov.in IGCAR అంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR.gov.in. ఈ విధంగా చూసుకుంటే మీకు పూర్తి వివరాలు అందులో కూడా దొరుకుతాయి. నెక్స్ట్ మేనేజ్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, హైదరాబాద్ రాజేంద్ర నగర్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ కింద ఖాళీలను భర్తీ చేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది. మేనేజ్ ఫెలో 2, దాంతోపాటు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అకాడమిక్ 1, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ 1. అర్హత వస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, PGతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతారు. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ మరియు స్థానిక భాషల అవగాహన కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మేనేజ్ ఫెలో పోస్టుకు జీతం వచ్చేసి 1 కాదు 2 కాదు 75,000 జీతం అంటే మాటల. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 36,000 జీతం ఉందన్నట్టు.
మేనేజ్ ఫెలో పోస్టుకు 75,000 ఉంది. ఇక వయసు 45 ఏళ్ళ నుంచి ఇది మేనేజ్ ఫెలో పోస్టుకు 45 ఏళ్ళు ఉంటే ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 40 ఏళ్ళు ఉంది. 40 ఏళ్ళు మించకూడదు. ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ స్థానం ఎక్కడంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ లేదా శ్రీనగర్లో ఈ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఎంపిక ఎట్లా చేస్తారంటే షార్ట్ లిస్టు ఇంటర్వ్యూల ఆధారంగా చేస్తారు. దాంతో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, జస్ట్ 2-3 రోజుల్లో ఉంది. అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం ఇది. ఇక దాంతోపాటు పిఎంబిఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు పడ్డాయి. ఢిల్లీలోని ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా, పిఎంబిఐ అంటే ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా 44 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 44 ఖాళీలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. అసిస్టెంట్ మేనేజర్ 10 పోస్టులు, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ 12 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 12, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 10 పోస్టులు. దీంతో ఈ విభాగాలు ఏంటంటే సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఐటీ అండ్ ఎంఐఎస్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్, లీగల్, ఇలాంటి అన్ని ఈ విభాగాలలో ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంది. అర్హత వచ్చి సంబంధిత విభాగాల్లో డిగ్రీ కావచ్చు, బీ ఫార్మసీ చేసి ఉండాలి. బీ ఫార్మసీ చేస్తే మంచి అవకాశాలని చెప్పుకోవచ్చు. దీనికి పీజీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా చాలా అడుగుతారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్ అన్నట్టు. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. పోస్ట్ ద్వారా దరఖాస్తుకు చిరునామా వచ్చేసి సిఈఓ పిఎంబిఐ B500 టవర్ B 5వ అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, నవరోజీ నగర్, న్యూఢిల్లీ. ఎంపిక ఏంటంటే షార్ట్ లిస్టు ఇంటర్వ్యూల ద్వారా ఈ ఎగ్జామ్ని, ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. దీనికి సమయం బాగానే ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 8వ తేదీ వరకు ఉంది, అంటే జూలై 8వ తేదీ వరకు ఉంది. దాంతో వెబ్సైట్కి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళకు JANAUSHEADHI janaushadhi.gov.in ఈ వెబ్సైట్లో చూసుకుంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇది మీరెవరన్నా ఉద్యోగాల కోసం చాలామంది పోటీలు పడుతున్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళకు చాలా తెలివి ఉంటుంది. జస్ట్ ఏముంది, పెద్ద ఈజీ ఇంగ్లీష్, మనకు వచ్చిన ఇంగ్లీష్ ఈ దేశంలో ఉనికి రాదు. మనకు అన్నీ తెలుసు. సేమ్ అర్థమెటిక్ రీజనింగ్, సేమ్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, ఇవన్నీ జాగ్రఫీ అన్నీ కొట్టిన పిండే కదా. అంత చదివి దేశంలో ఎవరు చదువుతున్నాం మనం. అంత చదివి కాదు ఇవన్నీ మీ దృష్టిలో ఈ ఎగ్జామ్లు చాలా చిటికల పని. ఇక తెలంగాణలో గ్రూప్ 4 కంటే ఇది చాలా ఈజీ కాంపిటీషన్. తెలంగాణ గ్రూప్ 4కు దగ్గర 9 లక్షల మంది అప్లై చేశారు. మరి వీటికి అంత కూడా చేయరు దేశవ్యాప్తం కూడా. మన దేశవ్యాప్తం కూడా మస్తు మంది మీద ఏముండరు, మేధావులు మనమే పెద్ద మేధావి. దేశం వల్ల మనమే మేధావులం. మన సివిల్ సర్వీస్లో దగ్గర 60 నుంచి 80 పోస్టులు ఏమో వచ్చినాయి. 80 పోస్టులు అంటే మాటల సివిల్ సర్వీస్లో తెలుగు వాళ్ళకు. అట్లా దాంతో ఇది కూడా అంతే. ఏ ఎగ్జామ్ అయినా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కళ్ళలో ఒత్తులేసుకొని రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ పడ్డది, ఏ నోటిఫికేషన్ పడ్డది ఇలా చూడొద్దు. దేశవ్యాప్తం కూడా చాలా ప్రతి నెలలో ఏదో ఒక పోస్ట్ పడుతూనే ఉంటుంది. వీటన్నిటి ఫాలో కావాలి, అప్లై చేయాలి. ఏముంది ఆన్లైన్ ఇట్లా అప్లై చేసేసి ఆ రోజు ఎగ్జామ్ చేసేస్తే అయిపోతుంది. అవుతారు లేకపోతే బుర్రు వస్తుంది. 99% వస్తుంది. మంచిగా చదువుకొని ఏముంది, అన్నిటికీ అదే సబ్జెక్టు, అదే సిలబస్, ఒకసారి చదివి పడేస్తే అయిపోయాయి. అట్లా ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే ఈ అంశం ఏంటంటే నేను చెప్పేది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరన్నా ఇంటర్ క్వాలిఫికేషను, దాంతోపాటు డిప్లొమా, ఇంజనీరింగ్ చేసినట్టుగా వాళ్ళకు ఇందులో ఏ అర్హత ఎవరికి ఉందో మీ బంధువులలో, మీ స్నేహితులలో ఎవరికి ఉంటో వాళ్ళకు షేర్ చేయండి. షేర్ చేసేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి చూసుకుంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఏమో అదృష్టం కొద్దీ అదొకటి పోస్ట్ తగిలితే మంచి వాళ్ళ జీవితం మారిపోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఇవన్నీ మాకు చిన్న వయసులో చెప్పకపోవటం వల్ల మేము ఎన్నో అవకాశాలను కోల్పోయినాం. అలాంటి అవకాశాలను కోల్పోకుండా మీరందరూ అలాంటి అవకాశాలు కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి వీడియోలు చూసేసి వీటిని ఫాలో అయ్యి మీరు కూడా ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తున్నాం.